విద్యార్థులు భారతదేశ స్వాతంత్రం విభజన అను పాఠంలోని మొదటి భాగంలో మనం స్వతంత్రోద్యమ కాలంలోనే భారతదేశంలో హిందువులు ముస్లింల మధ్య మతపరమైన విభేదాలు ఏర్పడడానికి దేశ విభజనకు దారితీసిన పరిస్థితులు, ముస్లిం లీగ్, హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, కాంగ్రెస్ వంటి సంస్థల కార్యకలాపాల గురించి తెలుసుకున్నాం. పంతొమ్మిది 1930-40 సంవత్సరాల మధ్యకాలంలో హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న భారతదేశంలో ముస్లింలకు భద్రత ఉండదనే అభద్రతా భావాన్ని ముస్లింలలో కలిగించడంలో ముస్లిం లీగ్ విజయవంతమైందని చెప్పవచ్చు. ఫలితంగా ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో పాలనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న భావన చాలామంది ముస్లింలో కలిగింది. సారే జహాన్ సే అచ్చా హిందూస్థాన్ హమారా అనే కవిత రాసి జాతీయవాదాన్ని ప్రవచించిన మొహమ్మద్ ఇక్బాల్ అనే ఉర్దూ కవి కూడా 1930లో ముస్లిం లీగ్కు అధ్యక్షోపన్యాసం చేస్తూ ప్రత్యేక వాయవ్య ముస్లిం రాష్ట్రం ఏర్పాటు అవసరాన్ని పేర్కొనడం ముస్లింలలో వచ్చిన మార్పుకు ఉదాహరణగా చెప్పవచ్చు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థి అయిన చౌదరి రహమత్ అలీ 1933-35 సంవత్సరాలు రాసిన కరపత్రాల్లో ముస్లిం మెజారిటీ ప్రాంతాలైన పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింధ్, బలూచిస్తాన్ అను ప్రాంతాల పేర్ల నుంచి మొదటి ఆంగ్ల అక్షరాలను తీసుకొని పాకిస్తాన్ అనే నామకరణం చేసి ఈ ప్రాంతాలకు ప్రత్యేక జాతీయ ప్రతిపత్తి ఉండాలని ఆశించాడు. 1940 మార్చి 23న జరిగిన సమావేశంలో ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి ఉండాలని కోరుతూ ఒక తీర్మానాన్ని ముస్లిం లీగ్ ఆమోదించింది. ఈ తీర్మానంలో దేశ విభజనను గాని పాకిస్తాన్ అను పేరును గాని ఎక్కడా పేర్కొనలేదు. కానీ అదే తర్వాతి కాలంలో పాకిస్తాన్ తీర్మానంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 1940-46 మధ్య కాలంలో ముస్లింలకు ప్రత్యేక దేశం ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి ముస్లిం లీగ్ ముస్లిం ప్రజలను ఒప్పించగలిగింది. ముఖ్యంగా ప్రత్యేక దేశంగా ఏర్పడితే హిందూ జమీందారులు, వడ్డీ వ్యాపారస్తుల దోపిడీ నుంచి విముక్తి లభిస్తుందని ముస్లిం రైతులు, హిందూ వ్యాపారస్తులు, ఉద్యోగార్థుల నుంచి పోటీ ఉండదని ముస్లిం వ్యాపారస్తులు, ఉద్యోగార్థులు ఆశించారు. 1946లో కేంద్ర రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో కేంద్రంలో ముస్లింలకు రిజర్వ్ చేసిన 30 స్థానాలను, రాష్ట్రాల్లోని 569 స్థానాలలో 442 స్థానాలు ముస్లిం లీగ్ గెలుచుకుంది. తద్వారా భారతీయ ముస్లింలకు తానే ఏకైక ప్రతినిధి అని గట్టిగా చెప్పుకుంది. సాధారణ నియోజకవర్గాలలో కాంగ్రెస్ 91% ఓట్లు సాధించి ఘన విజయం సాధించింది. ముస్లిం లీగ్ కోరికను పరిశీలించి స్వతంత్ర భారతదేశానికి అనువైన రాజకీయ చట్టాన్ని సిఫారసు చేయడానికి బ్రిటిష్ మంత్రివర్గం 1946 మార్చిలో 3 సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించింది. దీనినే క్యాబినెట్ మిషన్ అని కూడా అంటారు. ఈ మిషన్ సభ్యులు 3 నెలల పాటు దేశమంతటా తిరిగి ప్రజాభిప్రాయం మేరకు దేశాన్ని విభజించకుండా 3 అంచెల సమాఖ్య వ్యవస్థను ప్రతిపాదించింది. మొదట్లో అన్ని ప్రధాన పార్టీలు ఈ ప్రణాళికను అంగీకరించాయి. అయితే త్వరలోనే వివిధ పార్టీల మధ్య ఈ ప్రతిపాదనల విషయంలో
భేదాభిప్రాయాలు వచ్చి వాటిని తిరస్కరించాయి. తమ డిమాండు చర్చల ద్వారా నెరవేరదని భావించిన ముస్లిం లీగ్ 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష కార్యాచరణకు పిలిపిస్తూ ప్రజలను హింసాయుత పద్ధతుల వైపు రెచ్చగొట్టింది. అప్పటి నుంచి కలకత్తాలో ప్రారంభమైన హింసాత్మక సంఘటనలు 1947 మార్చి నాటికి దేశమంతటా వ్యాపించాయి. ఫలితంగా వేలాది మంది ప్రజలు చనిపోయారు. పెద్ద ఎత్తున చెలరేగిన హింసాత్మక చర్యల నేపథ్యంలో 1947 మార్చిలో పంజాబ్ని, బెంగాల్ని రెండుగా విభజించుటకు కాంగ్రెస్ అధినాయకత్వం సమ్మతించింది. ముస్లిం మెజారిటీ ప్రాంతాలు ఒక భాగంగా, హిందువులు, సిక్కులు మెజారిటీ ప్రాంతాలు మరో భాగంగా విభజించుటకు కాంగ్రెస్ అయిష్టంగానే సమ్మతి తెలపవలసి వచ్చింది. 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్గా భారతదేశానికి వచ్చిన మౌంట్ బాటెన్ చివరగా కాంగ్రెస్, ముస్లిం లీగ్ల మధ్య చర్చలకు ప్రయత్నించినా అవి సఫలం కాలేదు. ఫలితంగా దేశానికి స్వాతంత్రాన్ని ఇస్తామని ప్రకటిస్తూనే దేశ విభజన ప్రణాళికను ప్రకటించారు. ముస్లిం మెజారిటీ ప్రాంతాలైన పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్, తూర్పు బెంగాల్లను కొత్త దేశమైన పాకిస్తాన్గా ప్రకటించి ఆగస్టు 14న వారికి స్వాతంత్రం ఇస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ దేశానికి ఒకవైపు సంతోషాన్ని, మరోవైపు మహా విషాదాన్ని మిగిల్చిన రోజు. మతపరంగా దేశ విభజన జరగడంతో సరిహద్దుకు ఇరువైపులా ఉన్న ప్రజల్లో అభద్రతాభావం ఏర్పడింది. ఫలితంగా సరిహద్దులను దాటి వలస వెళ్లవలసి వచ్చింది. తమ ఇల్లు, ఊళ్ళు, పట్టణాలు విడిచి వెళ్లవలసి రావడంతో ఒకరి పట్ల ఒకరికి కోపం, విద్వేషాలు చెలరేగాయి. దాదాపు 1.5 కోట్ల మంది హిందువులు, ముస్లింలు నిర్వాసితులయ్యారు. ఈ సమయంలోనే హత్యలు, దోపిడీలు, దహనాలు యథేచ్ఛగా కొనసాగాయి. ప్రజల సమస్యలు మరింతగా పెరిగినాయి. కాందీశికులుగా మారిన ప్రజలు నివాసాల అన్వేషణలో రైళ్లలో బయలుదేరారు. అదే సమయంలో గాంధీజీ గారు శాంతి, సౌభ్రాతృత్వపు సందేశాలను ఇస్తూ ప్రజలు తలదాచుకున్న శిబిరాల మధ్య ఆసుపత్రులలో గడిపారు. తన ఇష్టానికి వ్యతిరేకంగా దేశ విభజనకు బలవంతంగా ఒప్పుకోవలసి వచ్చినప్పటికీ భారతదేశం అనేక మతాల, జాతుల దేశమని, అలాగే కొనసాగాలని విశ్వసించారు. అదేవిధంగా పాకిస్తాన్ ఎలా ఉన్నప్పటికీ భారతదేశం ప్రజాస్వామిక లౌకిక రాజ్యంగా ఉంటుందని, మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ రాజ్యం నుంచి రక్షణ లభిస్తుందని ఆనాటి కాంగ్రెస్ నాయకులు ప్రగాఢంగా విశ్వసించారు. గాంధీజీ చొరవతో అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై నెహ్రూ, కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని చేశాయి. ఒకవైపు భారతదేశంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటుండగా, మరోవైపు అంతర్జాతీయంగా రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతూ ఉంది. అందులో భాగంగా 1941 నాటికి జపాన్ ఆగ్నేయాసియాలోకి విస్తరించసాగింది. తద్వారా భారతదేశ భూభాగాలను ఆక్రమించే ప్రమాదం మొదలైంది.
జపాన్ను నిలువరించాలంటే భారతదేశ ప్రజల నాయకుల సహకారం బ్రిటిష్ వారికి అవసరమైంది. అందుకే 1942 మార్చిలో బ్రిటిష్ ప్రభుత్వం తన మంత్రులలో ఒకరైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ను భారతదేశం పంపి గాంధీజీతో కాంగ్రెస్తో రాజీ కుదుర్చుకోవలసిందిగా కోరింది. కానీ క్రిప్స్ గాంధీజీతో జరిపిన చర్చలు విఫలమైనాయి. వైస్రాయ్ తన కార్యనిర్వాహక వర్గంలో రక్షణ సభ్యునిగా భారతీయుడిని ముందుగా నియమించాలని కాంగ్రెస్ పట్టుబట్టడమే ఇందుకు ప్రధాన కారణం. క్రిప్స్తో చర్చలు విఫలమైన తరువాత మహాత్మా గాంధీ 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ ప్రభుత్వము వెంటనే గాంధీజీని, ముఖ్య కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసింది. కానీ యువ కార్యకర్తలు నాయకులు లేరని వెనుకంజ వేయకుండా దేశవ్యాప్తంగా సమ్మెలు నిర్వహించారు. దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కళాశాల చదువులు వదిలిపెట్టి జైలుకెళ్లారు. జయప్రకాష్ నారాయణన్ వంటి వారు రహస్యంగా ఉద్యమంలో పాల్గొంటూ చురుకైన పాత్ర పోషించారు. సతారా, మెదినీపూర్ తదితర జిల్లాల్లో ప్రజలు తమ సొంత ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. బ్రిటిష్ వారు తీవ్ర బల ప్రయోగంతో ఉద్యమాన్ని అణచివేశారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ అణచివేత సమయంలో కూడా కమ్యూనిస్టు పార్టీ వారు బ్రిటిష్కు మద్దతుగా నిలవాలని నిర్ణయించడం. పిల్లలు, మరి కమ్యూనిస్టులు బ్రిటిష్ వారికి మద్దతుగా నిలవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? అది సమంజసమైనదేనా? ఆలోచించండి. అయితే ఈ యుద్ధంలో అమెరికా, యూరోప్ దేశాలను జపాన్ ఎదుర్కొన్న తీరు భారతీయులపై బలమైన ప్రభావాన్ని చూపింది. తాము కూడా బ్రిటిష్ వారిని ఓడించి గెలవగలమనే ఆత్మవిశ్వాసాన్ని భారతీయులు పొందారు. కష్టకాలంలో ఉన్న బ్రిటన్ను ఓడించడానికి ఇదే మంచి అవకాశంగా భావించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు శత్రువుకు మిత్రుడని భావించి రహస్యంగా జర్మనీకి, అక్కడి నుంచి జపాన్కు వెళ్ళి సహాయం కోరారు. జపాన్ అందించిన సహకారంతో ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా భారత జాతీయ సైన్యం అనే పేరుతో భారతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసి జపాన్ సైనికులతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 3 సంవత్సరాలు యుద్ధం చేశాడు. కానీ మిత్రదేశాల కూటమిలో భాగమైన బ్రిటన్ 2వ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించింది. సుభాష్ చంద్రబోస్ యొక్క భారత జాతీయ సైన్యం ఓటమి పాలైంది. తరువాత జరిగిన ఘటనల్లో సుభాష్ చంద్రబోస్ గారు మాయమయ్యారో లేదా మరణించారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే ఓటమి పాలైన బందీలుగా మారిన భారతీయ జాతీయ సైనికులను శిక్షించాలని 1946 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. విద్రోహ చర్య కింద వారిని విచారించి ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది. అయితే ఈ సైనికుల విచారణ జరుగుతుండగా పక్షపాతంతో కూడిన ఈ విచారణకు వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాట్లు ప్రారంభమైనాయి. ఇందులో హిందువులు, ముస్లింలు అందరూ కలిసి మత విభేదాలు మరిచి పాల్గొన్నారు. హిందూ ముస్లింల ఐక్యతకు ఈ సంఘటన ఒక ప్రత్యేకమైన ఉదాహరణగా నిలిచిందని చెప్పవచ్చు. ఈ కాలంలో జరిగిన మరొక ప్రధాన సంఘటన భారత నావికాదళం చేసిన తిరుగుబాటు. 1946 ఫిబ్రవరి 16వ తేదీన బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారతీయ సైనికులు తమకు బ్రిటిష్ వారు నాసిరకం ఆహారం అందించడం, తమ పట్ల బ్రిటిష్ అధికారుల అవమానకర ప్రవర్తనకు నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు. అనతి కాలంలోనే ఈ సమ్మె భారతదేశంలోని అన్ని నౌకాదళ కేంద్రాలకు విస్తరించింది. మెరుగైన ఆహారం ఇవ్వాలని, బ్రిటిష్ భారతీయ సైనికులకు సమాన వేతనాలు ఇవ్వాలని, భారతీయ జాతీయ సైనికులను, ఇతర రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ఇండోనేషియా నుంచి భారతీయ సైనికులను విడుదల చేయాలని ఎంఎస్ ఖాన్ నేతృత్వంలోని నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం డిమాండ్ చేసింది. ఈ సమ్మెలో 78 ఓడలు, 20,000 మంది సైనికులు పాల్గొన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా వందలాది మంది హిందూ, ముస్లిం యువకులు బొంబాయి వీధులలోకి వచ్చి బ్రిటిష్ సైనికులతో ఘర్షణకు దిగారు.
బొంబాయిలోని 3 లక్షల మంది మిల్లు కార్మికులు కూడా తమ పనిముట్లు వదిలి సైనికులతో ఘర్షణకు దిగారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో కర్మాగారాల్లో కార్మికులు పనిని ఆపివేశారు. ఇదే సమయంలో బెంగాల్లో ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వంలో తెబగా పేరిట ఒక ఉద్యమం ప్రారంభమైంది. పెద్ద భూస్వాముల నుంచి భూమి సాగుకు తీసుకున్న రైతులు తమ వాటా కింద సగం పంట కాకుండా 3/2 పెంచాలని ఈ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. ఇటు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూస్వాములకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం ప్రారంభమైంది. దున్నేవాడికే భూమి ఇవ్వాలని, వెట్టి చాకిరి నిర్మూలించాలని, రైతు రుణాలను మాఫీ చేయాలనే డిమాండ్తో రైతులు ఉద్యమాన్ని నడిపారు. తమ డిమాండ్ల సాధనకు వారు సాయుధ పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. 1947 ఆగస్టు 15న అల్లర్లతో అతలాకుతలమైన బెంగాల్లోని నౌఖాళీలో శాంతిని నెలకొల్పటానికి గాంధీజీ బయలుదేరారు. దేశ రాజధాని ఢిల్లీకి సెప్టెంబర్ 9 వరకు కూడా ఆయన తిరిగి రాలేదు. వాయవ్య భారతంలో పెద్ద ఎత్తున చెలరేగిన మతపరమైన హింసతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ప్రజల భయాలను తొలగించడానికి ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దేశంలోని ఒక వర్గం భారతదేశ రాజకీయాల్లో గాంధీజీ పాత్రతో కోపంగా ఉంది. కావున గాంధీజీని చంపడానికి చాలాసార్లు విఫల ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా అనగా 1948 జనవరి 28న గాంధీజీ మాట్లాడుతూ, ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి బలి కావలసి వస్తే అందుకు నవ్వుతూ సిద్ధపడతాను. నాలో ఎటువంటి కోపం ఉండకూడదు. నా హృదయంలో పెదవుల మీద దేవుడే ఉండాలి అని ఆయన ప్రకటించారు. అయితే జనవరి 30వ తేదీన సాయంత్రం సర్వమత ప్రార్థనకు వెళ్తున్న జాతిపిత గాంధీజీ నాథూరాం గాడ్సే బుల్లెట్లకు నేల కొరిగారు. చనిపోవడానికి ముందు ఆయన హేరామ్ అని అన్నారు. గాంధీజీని చంపిన నాథూరాం గాడ్సే ఒకప్పుడు హిందూ మహాసభ సభ్యుడు. దాంతో ఆ సంఘంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెలువెత్తింది. ఇక స్వతంత్రానంతరం జరిగిన అతి ముఖ్యమైన సంఘటన స్వదేశీ సంస్థానాల విలీనం. ఈ బాధ్యతను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పగించారు. బ్రిటిష్ పాలనలో నాడు దాదాపు 550 సంస్థానాలు ఉండేవి. భారత్ పాకిస్తాన్లకు స్వతంత్రం ప్రకటించినప్పుడే బ్రిటిష్ ప్రభుత్వం ఈ సంస్థానాలకు భారత్లో విలీనమవుతారో, పాకిస్తాన్లో కలుస్తారో లేదా స్వతంత్రంగా ఉంటారో నిర్ణయించుకోమని చెప్పారు. అయితే 1947 ఆగస్టు 15 నాటికి కశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు తప్ప భారతదేశంలో మిగతా అన్ని సంస్థానాలు విలీనమైనాయి. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి కారణంగా, చాణక్యం కారణంగా పై 3 సంస్థానాలు కూడా త్వరలోనే భారతదేశంలో విలీనమైనాయి. సంస్థానాల విలీనం తర్వాత పరిపాలన సౌలభ్యం కొరకై రాష్ట్రాలను ఏర్పరిచారు. ఈ ప్రక్రియ 1956 వరకు కూడా కొనసాగింది. ఆ విధంగా మనకు తెలిసిన ఆధునిక భారతదేశం ఏర్పడింది. అయితే పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, వెనుకబాటుతనం మొదలగు అనేక సమస్యలను జాతీయ నాయకుల ముందు పెద్ద సవాలుగా నిలిచాయి. రాజ్యాంగ రచన గావించి అభివృద్ధి, స్వయం సమృద్ధి దిశగా భారతదేశం తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. చర్చించండి. ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణకు పిలుపు ఇవ్వడం వల్ల భారతీయులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? అలా ప్రజలను హింసాత్మక చర్యల వైపు ప్రేరేపించడం ఎంతవరకు సమంజసం? ఆలోచించండి. భారత స్వతంత్ర ఉద్యమంలో సుభాష్ చంద్రబోస్, అతని యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ పోషించిన పాత్ర ఎలాంటిది? దేశ విభజన భారతదేశంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగించింది? భారతదేశ పటంలో కాశ్మీర్, జూనాగఢ్, హైదరాబాద్ సంస్థానాలను గుర్తించండి.